అందరికీ నమస్కారం అండి. అయితే ఇది ఫుడ్ మనం అంటే ఎక్స్ట్రా ఉండిపోయింది కదా అని మనం ఉంచేస్తాము. కానీ అదే ఫుడ్ లేక ఆకలితో మన సొంత వాళ్ళైనా ఇదవ్వచ్చు, ఎవరైనా బాధపడచ్చు. నేను చాలాసార్లు ఇలాగే తొక్కుడు డొక్కులో వేసేదాన్ని. కానీ ఇది తొక్కుడు డొక్కులు అయితే లేదు, మామూలుగా ఉన్ను. అయితే నిన్న మా సొంత మనుషులే, ఎవరు ఏటని నేను చెప్పను, హాస్పిటల్కి నేను ఫుడ్ పట్టుకొని వెళ్ళేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, అంటే చిన్న పెళ్ళిడు వాడికి అయిన సర్జరీ అంట మార్నింగ్ 11:30 12 నుంచో ఈవినింగ్ నైట్ 11 దాకా ఇంచుమించు ఏదలకున్నా ఒక 10 to 11 hours అయిందంట సర్జరీ. అయితే ఇవన్నీ వదిలేయండి, మరేం చేయలేము, కొన్ని మారరు. కానీ అది ఫుడ్ లేక ఎంతమందో ఎంత బాధపడుతున్నారో అంది నా కళ్ళంట నీరు తిరిగిపోయి. అక్కడ ఒకటండి, ప్లీజ్, నాకు వీలైనంత వరకు నేను వేస్ట్ చేయను, మీరు కూడా చేయొద్దు. చీమలనే తింటాయి, కాకులనే తీసుకెళ్తాయి, ఉడతలనే తింటాయి అని మళ్ళీ ఇక్కడికి పెట్టా. ఇది నేను మంచి చేసానో చెడ్డే చేశానో నాకైతే తెలియదు. ఎవరికైనా అది ఉండిపోయిన పెట్టారు, అలాగ నేను తప్పు చేశాను అని అనిపిస్తే తప్పుని మన్నించండి. నా దృష్టిలో ఎవరికైనా ఇది కరెక్టే, ఎవరు తిన్నా కూడా కరెక్ట్ అనేది నా ఆలోచన. ఆరిపోయిన దీపాలని మా అమ్మ ఇప్పుడు కూడా గుడిలో వెలిగించేది. అదేటమ్మా ఎవరో వెలిగించిన దీపానికి వెలిగిస్తావు అని అంటే దానికి సమాధానం చెప్పేది, ఆరిపోయిన జీవితం అంటే మూడబోయిన జీవితం, ఎండింగ్ అయిపోయిన లైఫ్కి మళ్ళీ లైఫ్ ఇచ్చినంత మంచిదంట. ఈరోజే కార్తీక పురాణంలో విన్నా, దీపం వెలిగించడమే కాదు, దీపంలో నూనె అయిపోతుంటే అర్ఘ్యం వేయడం కూడా, మళ్ళీ దీపంలో నూనె వేయడం కూడా పుణ్యమేనంట. అంటే దీపారాధన అనేది కరెక్ట్ అట. నెయ్యి కానీ, విప్ప నూనె కానీ, ఆముదం కానీ, నువ్వుల నూనె కానీ, అంటే నువ్వుల నూనె, నెయ్యి, విప్ప నూనె, ఈ మూడు లేకపోతే ఆముదం, అంటే ఏదీ లేకపోతే ఆముదం అప్పుడు. కానీ ఇప్పుడు ఆముదం దొరకడమే అరుదైపోయింది, ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. అయితే మన సూర్యనారాయణమూర్తి గురించి అలాగ వెయిటింగ్లో ఉన్నా, ఇంకా లైటింగ్ రాలేదు. దీపం చాలా టైం అయింది లేచాను, కానీ ఇంకా దీపాలు ఇంకా అవ్వలేదు. వెళ్ళి దీపం వెలిగించుకుందాం, అవ్వకముందు వెలిగించుకుందామని అనుకుంటున్నా. నేను ఎంతవరకు సక్సెస్ అవుతాను నాకైతే తెలియట్లేదు. కొంచెం వెలుగు వచ్చింది కాబట్టి పువ్వులు కూడా కాస్త తెంపుకొని వెళ్ళిపోవచ్చు. తప్పులుంటే మన్నించండి.